హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ ఇన్వర్స్ ఫంక్షన్స్. దీనిలో నుంచి మనకు ఒక 4 మార్క్స్ ప్రాబ్లం వచ్చింది. దీంట్లో 2 పార్ట్లుగా చెప్తాను, 2 పార్ట్లు ఇదే వీడియోలో జాయిన్ చేస్తాను. సో మనకు చూడండి, ప్రూవ్ దట్ సైన్ ఇన్వర్స్ 4/5 ఇచ్చాడు, 2 tan ఇన్వర్స్ 1/3 ఇచ్చాడు. ఇక్కడ ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేయాల్సింది, సైన్ ఇన్వర్స్ 4/5 అలాగే ఉంచుతున్నాను, కానీ ఇక్కడ 2 tan ఇన్వర్స్ ఆఫ్ 1/3 ఉంది. 2 tan ఇన్వర్స్ ఆఫ్ 1/3. దీన్ని ఎలా మార్చాలి? మనకి ఒక ఫార్ములా ఉందిరా, 2 tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 - x² బై 1 + x² ఫార్ములా ఉంది. 1 - x² బై 1 + x². మరి ఇప్పుడు మన ఫార్ములాలో 2 tan ఇన్వర్స్ ఎక్స్ని ఏం మార్చాలో చూద్దాం. ఇదిగో 2 × tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1/3 ఉంది, దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 - ఎక్స్ అంటే 1/3. మరి x² అంటే ఎంత అవుతుంది? 1/9 బై 1 + 1/9, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి? కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎంత మనకి? 9 - అంటే 8, 8/9 బై 8/9 బై 1 + అంటే 1 × 9, 9 + అంటే ఎంత అవుతుంది? 10/9, 10/9, 9 క్యాన్సిల్ చేస్తా, దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ 8/10 ఉంది, దీన్ని మళ్ళీ క్యాన్సిల్ చేస్తున్నాను. కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎంత అవుతుంది? ఇది 4/5. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 అంటే నేను 2 tan ఇన్వర్స్ ఆఫ్ 1/3 ప్లేస్లో కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 రాయొచ్చు. ఓకే, ఇంతవరకు క్లియర్. అయితే ఇక్కడ నాకు ఏమొచ్చిందో చూద్దాం. ఫార్ములాలో లెక్కలో గివెన్ డేటా నుంచి ఏముంది? దాట్ ఇంప్లైస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 ప్లస్ 4/5 ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4/5, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 ఇక్కడ రాస్తాను. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు π/2 అని ఆన్సర్. ఈ రిజల్ట్ మనకు తెలిసి ఉండాలి. ఈ రిజల్ట్ తెలుసుంటే మనకి ఇక్కడ ఏముంది చూడరా, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 దట్ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అవుతుంది? π/2. సో చాలా ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో ఈ రెండింటిని వాడిన ఫార్ములా 2 tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఫార్ములా కాస్ ఇన్వర్స్ 1 - x² బై 1 + x². నెక్స్ట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది మనకి? π/2. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దామా. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఇక్కడ ఒకసారి చూద్దాం, లెక్కలో ఏమి ఇచ్చాడో చూద్దాం. కాస్ 2 tan ఇన్వర్స్ 1/7 ఉంది. ఇక్కడ సైన్ 2 tan ఇన్వర్స్ 7/, అంటే సంథింగ్ ఏదో గివెన్ డేటాలో ఉంది. ఇక్కడ మనకి దీని మొత్తాన్ని నేను ఏ అనుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే దీన్ని ఆల్ఫా అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఏం రాసుకుందాం మనం? లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1/7 అనుకున్నాం. 1/7. ఓకే, దీని నుంచి మనకి tan ఆల్ఫా ఎంత అవుతుందిరా? tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/7 అవుతుంది. tan ఆల్ఫా ఈక్వల్ టు 1/7. సో అప్పుడు మనకి ఈ tan ఇన్వర్స్ 1/7 మనం ఆల్ఫా అనుకున్నాము అంటే కాస్ 2 ఆల్ఫానే అయ్యేది. సో టోటల్గా ఏం రాద్దాం మనం? కాస్ 2 ఆల్ఫా. కాస్ 2 ఆల్ఫా అంటే ఫార్ములా ఏంటి? 1 - tan² ఆల్ఫా బై 1 + tan² ఆల్ఫా. ఇది ఫార్ములా. 1 - tan² ఆల్ఫా బై 1 + tan² ఆల్ఫా దట్ ఈజ్ ఈక్వల్ టు 1 - tan ఆల్ఫా అంటే 1/7 ఉందంటే 1/49 బై 1 + 1/49 దట్ ఈజ్ ఈక్వల్ టు 48/49 బై 50/49 రాసుకుంటూ వస్తాను. 50 అంటే 49 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మిగిలింది 48/50. దీన్ని క్యాన్సిల్ చేస్తే 24/25. ఇదేని వాల్యూ? కాస్ ఆఫ్ 2 ఆల్ఫా. కాస్ ఆఫ్ 2 ఆల్ఫా ఎంత? 24/25. దీన్ని మనం LHS అనుకోవచ్చు, LHS. ఓకే, రెండో పార్ట్ మిగిలింది ఏంటో చూద్దాం. రెండో పార్ట్లో సైన్, దీన్ని బీటా అనుకుంటున్నాను. లెట్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? tan ఇన్వర్స్ ఆఫ్ 3/4. tan ఇన్వర్స్ ఆఫ్ 3/4. tan ఇటు తీసుకొచ్చేయండి అంటే ఎంత అవుతుంది మనకి? tan బీటా ఈజ్ ఈక్వల్ టు 3/4.
tan బీటా ఈజ్ ఈక్వల్ టు 3/4. ఓకే, ఇక్కడ సైన్ ఉంది, ఇక్కడ 2 ఉంది, దీన్ని బీటా అనుకున్నా. అంటే ఫార్ములా ఏంటి మనకి? sin 2 బీటా. సైన్ ఆఫ్ 2 బీటా అంటే ఫార్ములా tan θ తెలిసినప్పుడు 2 tan బీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ బీటా. 2 tan బీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ బీటా. ఇప్పుడు ఏం రాయొచ్చు చూడండి, దట్ ఈజ్ ఈక్వల్ టు sin 2 బీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ tan బీటా అంటే ఎంత అవుతుంది మనకి? 3/4 బై, అదేనా, 3/4 బై, ఓకే చేద్దాం, 1 ప్లస్ ఇది ఎంత అవుతుంది మనకి? 9/16 దట్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి రా, ఇది ఎంత అవుతుంది మనకి మొత్తం? 12, 6/4 బై 6 ఇంటూ 25/16 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 6/4 అలాగే ఉంచుదాం, ఇంటూ దీన్ని రివర్స్ తిప్పేయండి అంటే ఎంత అవుతుంది మనకి? 16/25. ఇక్కడ ఇది 4 టైమ్స్ పోతుంది అంటే sin 2 బీటా ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 6 అంటే ఎంత అవుతుంది? 24/25. ఇదేమవుతుంది మనకి? RHS. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చింది. సో మన రెండింటి వాల్యూస్ మనకేమొచ్చింది? cos 2α అయినా sin 2 బీటా అయినా 24/25 వచ్చింది కాబట్టి LHS ఈజ్ ఈక్వల్ టు RHS. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఇలా చేసుకుంటూ వస్తే ప్రాబ్లం చాలా ఈజీగా వచ్చింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకేనా? థర్డ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం చూడండి. ప్రూవ్ దట్ tan ఇన్వర్స్ 1/2 tan ఇన్వర్స్ 1/5 ప్లస్ tan ఇన్వర్స్ 1/8. ఇక్కడ ఫార్ములా మనకి ఒక ఫార్ములా ఐడియా ఉండాలి. ఇక్కడ ఫార్ములా ఏంటి అంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ వై అని ఉంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్వై రాసుకోవాలి. ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్వై. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉందనుకోండి, tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ వై బై 1 ప్లస్ ఎక్స్వై రాయాలి. సో ఈ ఫార్ములాని రిపీటెడ్గా వాడతాను. సో ఇక్కడ మనకి ఇది ఫార్ములా, అంటే నేను ఈ ఫార్ములా బేస్ చేసుకొని ప్రాబ్లం చేస్తాను. చూడండి ఒకసారి. tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే గివెన్ డేటాల పరంగా ఏమొచ్చింది? tan ఇన్వర్స్ ఆఫ్ 1/2 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/5. ముందు ఈ రెండింటికి వాడు చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ప్లస్ వై అంటే 1/2 ప్లస్ 1/5 బై 1 మైనస్ 1/2 ఇంటూ 1/5. 1/2 ఇంటూ 1/5 దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ మల్టిప్లై చేద్దాం. 5 ఇంటూ 2 ఎంత? 10 అంటే ఎంత అవుతుంది? 5 ప్లస్ 2/10 బై 2 ఇంటూ 5 ఎంత అవుతుంది? 10. 10 మైనస్ 1 9/10 రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎంత ఉందా మనకి? 7/9. tan ఇన్వర్స్ ఆఫ్ 7/9 ఈ వాల్యూ వచ్చింది. సో నాకు దీనికి మళ్ళీ మనం అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 1/2 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/5 వాల్యూ వచ్చింది. కానీ నాకు కావాల్సింది ఏంటి ఇప్పుడు? tan ఇన్వర్స్ ఆఫ్ 7/9 ప్లస్ ఇంకేముంది మనకి? tan ఇన్వర్స్ ఆఫ్ 1/8. tan ఇన్వర్స్ ఆఫ్ 1/8 దీనికి కూడా మళ్ళీ సేమ్ ఫార్ములా రాయాలి. అంటే ఏమని అర్థం మనం? tan ఇన్వర్స్ ఆఫ్ ఎంతరా? ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్వై దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఓకేనా? tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత ఉంది? 7/9 ప్లస్ 1/8 బై 1 మైనస్ 7/9 ఇంటూ 1/8. ఓకే, దీనికి వాల్యూ చేద్దాం మనం ఇక్కడ. దట్ ఇంప్లైస్ ఎంత ఉందమ్మా ఇక్కడ? tan ఇన్వర్స్ ఆఫ్ ఎంత అవుతుంది? ఎల్సిఎం ఎంత? 9 ఇంటూ 7 అంటే 72నా? 72 ఎల్సిఎం ఇక్కడ 72 దిద్దాం. 72 అంటే ఇది ఎంత అవుతుంది? 56 ప్లస్ 9 బై 9. ఇది ఎంత అవుతుంది మనకి? 72 మైనస్ 7
72 మైనస్ 7 బై ఇది ఎంత అవుతుంది మనకి 72. సో 72 క్యాన్సిల్ చేయండి. tan ఇన్వర్స్ ఆఫ్ ఇది ఎంత అవుతుందిరా 65 బై 65 ఈ రెండు క్యాన్సిల్ చేస్తాం. అంటే మనకి మిగిలిపోయింది ఎంత tan ఇన్వర్స్ ఆఫ్ 1 tan ఇన్వర్స్ ఆఫ్ 1ని tan పై బై 4 అని రాయొచ్చు. అంటే tan 45 అన్నాయి కదా. సో ఈ రెండు క్యాన్సిల్ చేస్తున్నా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి పై బై 4. tan 45 డిగ్రీస్ ఈక్వల్ టు tan పై బై 4 ఈక్వల్ టు 1. సో నేను 1 ప్లేస్లో ఇది రీప్లేస్ చేసుకుంటూ వచ్చాను. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫార్ములాను రిపీటెడ్గా వాడుతున్నాం, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత క్యాలిక్యులేషన్ ఇక్కడ ఈ వాల్యూ గుర్తుపెట్టుకుంటూ రావాలి. సో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, 4th ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ వై ప్లస్ tan ఇన్వర్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు పై. ఇక్కడ మనం జాగ్రత్తగా అప్లై చేయాల్సిన ఫార్ములా ఒకసారి చూద్దాం. దట్ ఇంప్లైస్ tan ఇన్వర్స్ ఎక్స్ అలాగే ఉంచుతున్నాను ప్లస్ tan ఇన్వర్స్ వై అలాగే ఉంచుతున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ పై మైనస్ ఇదే కదా ఫార్ములా, పై మైనస్ దీన్ని రాస్తున్నాను. అంటే ఎంత అవుతుంది మనకి tan ఇన్వర్స్ ఆఫ్ జెడ్. మరి tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ వై అంటే ఫార్ములా ఇందాక ఏం రాసాం tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్ వై ఇందాక ఫార్ములా రాసాం. అదే కదా tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ వై అంటే tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్ వై. సో ఇక్కడ దీన్ని అలాగే ఉంచుతున్నాను. అంటే ఎంత పై మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఇక్కడ రాద్దాం. దట్ ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ ఈ tan ఇన్వర్స్ అటు తీసుకొస్తాను. అంటే ఎంత అవుతుంది మనకి tan ఆఫ్ పై మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ జెడ్ అవుతుంది. పై మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ జెడ్. దట్ ఇంప్లైస్ దీని చూద్దాం మనం ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్ వై ఈక్వల్ ఇక్కడ యాంగిల్ గీస్తున్నా. ఇక్కడ 0 ఉందంటే ఇక్కడ పై ఉంటుంది అంతే కదా. పై 180 మైనస్ అంటే ఈ కోఆర్డినేట్లో ఉంటుంది అంతే కదా. 180 మైనస్ అంటే ఈ లోపల ఉంటుంది. ఇక్కడ tan ఏంటి మనకి 180 మైనస్ అనగానే మీనింగ్ 90 ప్లస్ అనే కదా. 90 ప్లస్ అంటే సెకండ్ కోఆర్డినేట్లోనేగా. ఈ సెకండ్ కోఆర్డినేట్లో ఇది ఏముంటుంది నెగిటివ్ ఉంటుంది. అంటే దీన్ని ఏం రాయొచ్చు మైనస్ ఆఫ్ tan అదేనా మైనస్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ జెడ్ అదేనా tan ఇన్వర్స్ ఆఫ్ జెడ్. సో ఇక్కడ పై తీసేస్తాను నేను, ఈ ఇక్కడ కొట్టేస్తున్నాను. సో tan ఇన్వర్స్ ఆఫ్ జెడ్. సో ఏంటి tan ఆఫ్ 180 మైనస్ థీటా అంటే మైనస్ tan థీటా. కావాలంటే పక్కన రాసుకోండి. tan ఆఫ్ 180 మైనస్ థీటా అంటే మైనస్ tan థీటా. tan ఆఫ్ పై మైనస్ థీటా అంటే మైనస్ tan థీటా. అదే ఫార్ములాని ఇక్కడ అప్లై చేశాను tan 180. సో ఇక్కడ నేను tan ఇన్వర్స్ క్యాన్సిల్ చేస్తాను. tan ఇన్వర్స్ క్యాన్సిల్ చేస్తే మనకి మిగిలిపోయింది ఏంటో చూడమ్మా ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్ వై దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ జెడ్ క్రాస్ మల్టిప్లై చేయండి. దట్ ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ జెడ్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ వై మళ్ళీ మల్టిప్లై చేయండి రా. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ జెడ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ వై జెడ్. సో మనకి మిగిలింది అక్కడ ఎంత ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ జెడ్ ప్లస్ ఎక్స్ వై జెడ్. ఈ మైనస్ జెడ్ తీసుకొచ్చినప్పుడు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. సో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు చూడండి. సాల్వ్ 3 sin ఇన్వర్స్ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 4 ఇంటూ కాస్ ఇన్వర్స్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2 ఇంటూ tan ఇన్వర్స్ 2x బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. సో మనం ఈ ప్రాబ్లం చేసే ముందు నేను ఒక చిన్న సబ్స్టిట్యూషన్ తీసుకుంటూ వస్తున్నాను. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan థీటా అని రాసుకుంటా. సో ఇక్కడున్న లెక్క ప్రతి దాంట్లో నేను ఎక్స్ ఉన్న ప్రతి చోట ఏం రాస్తా tan థీటా రాస్తా. దాని నుంచి నాకు థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతారా tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సో నాకు ఈ పార్ట్ గుర్తుండాలి. అంటే ఎక్స్ ప్లేస్లో ఏం రాయాలి నేను tan థీటా రాయాలి. సో థీటా ప్లేస్లో tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. ఇక్కడ ఉన్న వాటిలో మూడింటికి నాకు ఫార్ములాస్ కావాలంటే sin 2 థీటా అంటే ఫార్ములా 2 tan థీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ థీటా. నెక్స్ట్ cos 2 థీటా అంటే
1 మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా. నెక్స్ట్ ట్యాన్ 2 తీటా అంటే ఫార్ములా 2 ట్యాన్ తీటా బై 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా, 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా. సో మనకి ఈ 3 ఫార్ములాస్ కానీ టచ్లో ఉంటే లెక్కను ఊరికనే చేయొచ్చు. సో దట్ ఇంప్లైస్ ఇప్పుడు లెక్కలో రాద్దాం మనం 3 ఇంటూ ఎంత ఇది సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2 ట్యాన్ తీటా బై ఎక్స్ ప్లేస్లో ట్యాన్ తీటా రీప్లేస్ చేస్తున్నా. ఇక్కడ ఎక్స్ ఉంది కదా ట్యాన్ తీటా 1 ప్లస్ ఎంతమ్మా ఇది ట్యాన్ స్క్వేర్ తీటా అదే కదా 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా మైనస్ 4 ఇంటూ నెక్స్ట్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా ప్లస్ 2 ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 2 ట్యాన్ తీటా బై 1 ప్లస్ 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా, 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా. ఓకే దట్ ఇంప్లైస్ ఇక్కడ చూద్దాం మనకి 3కి 3 రాస్తున్నా, సైన్ ఇన్వర్స్ యాజరీస్కి రాస్తున్నా. 2 ట్యాన్ తీటా బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా అంటే దేని ఫార్ములా ఇది సైన్ 2 తీటా ఫార్ములా. ఓకే మైనస్ 4 ఇంటూ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఇది కాస్ 2 తీటా ఫార్ములా ప్లస్ 2 ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ట్యాన్ 2 తీటా ఫార్ములా, ట్యాన్ 2 తీటా ఫార్ములా. సైన్ ఇన్వర్స్ కాస్ ఇన్వర్స్ ట్యాన్ ఇన్వర్స్ క్యాన్సిల్. చూద్దాం ఇక్కడ ఎంత ఉంది మనకి 3 ఇంటూ 2 తీటా అంటే ఎంత ఉందిరా 6 తీటా అదే కదా 6 తీటా నెక్స్ట్ మైనస్ 4 తీటా ప్లస్ 2 తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఇది ఎంత అవుతుంది 4 తీటా కదా మొత్తం 4 తీటా 10 తీటా 4 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది 8 తీటా. ఓకే 10 తీటా మైనస్ 8 తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు 10 తీటా మైనస్ 8 తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 2 తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ తీటా అంటే ఎంత ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంతేనా ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ తీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి ఇది π/3 ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కూడా π/3. ఓకే మనం π/3 అని చూపించాలి. π/3 అయితే సాల్వ్ చేయాలి. ఓకే π/3 అయితే సాల్వ్ చేద్దాం. ఓకే రాద్దాం మనం 2 ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది వస్తే ఎంత ఉందిరా π/6 2 తీసేస్తున్నాను π/6. సో నాకేమొచ్చింది ఇప్పుడు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు π/6 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఆఫ్ π/6 ఇక్కడ ఉన్న ఎక్స్ అలాగే ఉంచి ట్యాన్ అటు వచ్చిందంటే ట్యాన్ ఇన్వర్స్ అటు వస్తే ట్యాన్ అయింది ట్యాన్ π/6 tan π/6 అంటే x ఈజ్ ఈక్వల్ టు tan 30 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 1/√3. సాల్వ్ అన్నాడంటే మీనింగ్ ఏంటి సాల్వ్ చేయటం అంటే మనకు ఆ ప్రాబ్లంలో ఉన్న అదేనా ఆ ప్రాబ్లంలో ఉన్న ఎక్స్ వాల్యూ కనుక్కుంటారట. సో ఇది సాల్వ్ చేసే ప్రాసెస్. sin ఇన్వర్స్ 4/5 sin ఇన్వర్స్ 7/25 ఇచ్చాడు 25. ఇక్కడ మనకి ఒకసారి నేను LHS చూస్తున్నాను. LHS పార్ట్లో sin ఇన్వర్స్ 4/5 ఉంది sin ఇన్వర్స్ 7/25 ఉంది. ఈ రెండింటి మధ్యలో ప్లస్ ఉంది దాని సంగతి తర్వాత ముందు sin ఇన్వర్స్ లెట్ ఇక్కడ చూద్దాం మనం లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు sin ఇన్వర్స్ ఆఫ్ 4/5 తీసుకుంటాం sin ఇన్వర్స్ ఆఫ్ 4/5 sin ఇక్కడ రాస్తాం అంటే ఎంత అవుతుంది మనకి sin ఆల్ఫా ఈక్వల్ టు 4/5 sin ఆల్ఫా ఈక్వల్ టు 4/5. ఓకే ఒక ట్రయాంగిల్ రాసేస్తాం. ట్రయాంగిల్ రాసేస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రాసేస్తాను. ఇది తీటా అనుకుంటే sin తీటా అంటే ఫార్ములా ఏంటి మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఇది 4 అవుతుంది ఇది 5 అవుతుంది ఆటోమేటిక్ ఇది ఎంత అవుతుంది మనకి పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటే 4 స్క్వేర్ అంటే 16 3 స్క్వేర్ అంటే 9 16 + 9 25 5 స్క్వేర్ రాసాను. సో మనకి దీని నుంచి sin వచ్చింది sin ఆల్ఫా ఉంది దీని నుంచి అంటే నేను cos ఆల్ఫా రాస్తాను. cos ఆల్ఫా అంటే ఏమొచ్చు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అయితే sin తీటా అయినప్పుడు cos తీటా అంటే ఏమవుతుంది మనకి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఎంత అవుతుంది మనకి ఇక్కడ 3/5 ఓకేనా 3/5. సో నాకు ఇక్కడ ఆల్ఫా వాల్యూ వచ్చింది. నెక్స్ట్ రెండోది ఏముందో చూద్దాం. లెట్
బీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 7/25. దీని నుంచి సైన్ బీటా ఈక్వల్ టు 7/25. ఇక్కడ కూడా ట్రయాంగిల్ డ్రా చేద్దాం. ట్రయాంగిల్ డ్రా చేస్తే ఇది తీటా అనుకుంటాను, ఆపోజిట్ 7, హైపోటెన్యూస్ 25, ఇది ఎంత అవుతుంది మనకి 24. ఓకేనా 24. ఈ పైథాగరస్ ట్రిప్లెట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈసారి ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ప్రతిసారి చూసుకోకుండా 3, 4, 5 నెక్స్ట్ 7, 24, 25 ఈ పైథాగరస్ ట్రిప్లెట్స్. దీని నుంచి కాస్ బీటా రాస్తాను. కాస్ బీటా అంటే ఏం రాయొచ్చు 24/25. 24/25. సో సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా, సైన్ బీటా కాస్ బీటా వచ్చింది. ఇక్కడే ప్రాబ్లం. ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనకి ఇది సైన్ ఆల్ఫా అంటే మొత్తం ఇది ఏమనుకున్నాం మనం ఆల్ఫా అనుకున్నాం, దీని ఏమనుకున్నాం బీటా అనుకున్నాం. మరి రెండింటి మధ్యలో ఏముంది ఇక్కడ ప్లస్ ఉంది అంటే ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది. ఓకే అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మైండ్లో. నెక్స్ట్ ఇక్కడ ఏముంది మనకి సైన్ ఇన్వర్స్ ఉంది. సో ఇక్కడేమో ఆల్ఫా ప్లస్ బీటా మధ్య ఏమో ప్లస్ ఉంది, ఇక్కడేమో సైన్ ఉంది. అంటే నేను ఇప్పుడు ఏ ఫార్ములా రాయాలి సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా రాసుకోవాలి. సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఫార్ములా ఏంటి సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా, కాస్ ఆల్ఫా సైన్ బీటా. సో సైన్ ఆల్ఫా అంటే ఎంత ఉందో చూడరా, సైన్ ఆల్ఫా అంటే 4/5 ఇంటూ కాస్ బీటా అంటే 24/25 ప్లస్ కాస్ ఆల్ఫా అంటే ఎంత ఉందమ్మా కాస్ ఆల్ఫా అంటే 3/5 ఇంటూ సైన్ బీటా అంటే ఎంత ఉంది 7/25 దట్ ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ 20 అంటే 80, 4 ఇంటూ 4 ఎంత అవుతుంది మనకి 96/125 ప్లస్ ఇది ఎంత అవుతుంది మనకి 21/125. ఈ మొత్తం ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి 117/125. ఇది మొత్తం దేని వాల్యూ మనకి సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ. సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 117/125 వచ్చింది. దట్ ఇంప్లైస్ నాకు కావాల్సిన ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మాత్రమే. అప్పుడు సైన్ తీసుకొస్తాను అంటే ఏమైనా ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ సైన్ ఇన్వర్స్ 117/125. ఓకే ఎంతవరకు క్లియర్. మరి ఆల్ఫా అంటే ఏమనుకోండి స్టార్టింగ్లో సైన్ ఇన్వర్స్ 4/5 కాబట్టి ఇక్కడ రాద్దాం సైన్ ఇన్వర్స్ 4/5 ప్లస్ మరి బీటా అంటే ఏమనుకున్నా నేను సైన్ ఇన్వర్స్ 7/25. సైన్ ఇన్వర్స్ 7/25 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చినా మనకి సైన్ ఇన్వర్స్ 117/125. సో ఈ విధంగా చేసుకుంటూ వస్తే మనకి ఇన్వర్స్ ప్రాబ్లం కష్టంగా ఉంది, చాలా ఈజీగా ఉంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది సైన్ ఆల్ఫా ప్లస్ బీటా. అయితే ఇక్కడ నేను పైథాగరస్ ట్రిప్లెట్స్ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. పైథాగరస్ ట్రిప్లెట్స్ మనకి 3 1 4 1 5 1 నెక్స్ట్ 7 24 1 25 1 నెక్స్ట్ తర్వాత 5 12 13. ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, ఇంకా ప్రాబ్లమ్స్లో వాడినప్పుడు అవసరం కూడా చెప్తా ఉంటాను. సో ఈ మూడింట్లో తెలిసింది అనుకోండి మీరు ఫార్ములా అప్లై చేసిన అవసరం లేదు, రాయొచ్చు. 3 4 తెలిసిందంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ సైడ్ ఏమైంది 5 అవుతుంది. 7 24 తెలిసిందంటే రిమైనింగ్ సైడ్ ఎంత అవుతుంది 25. 5 12 తెలిసింది అనుకోండి రిమైనింగ్ సైడ్ ఎంత అవుతుంది మనకి 30. ఇంకా చాలా ఉంది, అవసరం బట్టి నేను రాస్తూ ఉంటాను. సో ఈ ప్రాబ్లం అర్థం కూడా నెక్స్ట్ ప్రాబ్లం వెళ్దాం. చూద్దామా. ప్రూవ్ దట్ సైన్ ఇన్వర్స్ 3/5 సైన్ ఇన్వర్స్ 8/17 ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 36/85 ప్రూవ్ చేయమన్నాం. సో మనం దీనికి లెక్కలో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సైన్ ఇన్వర్స్ ఇక్కడ రాద్దాం, ఎలా ఇచ్చేసి రాస్తాం. లెట్ సైన్ ఇన్వర్స్ ఫస్ట్ తీసుకుందాం మనం ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 తీసుకుంటూ వస్తాను. సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3/5 సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 3/5 సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 3/5 అంటే దీని నుంచి చూడండి వాల్యూ ఎలా రాస్తాను నేను. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే తీటా అవుతుంది, ఇది 3 అవుతుంది, హైపోటెన్యూస్ ఎంత అవుతుంది 5 అవుతుంది. సైన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ గా హైపోటెన్యూస్, రిమైనింగ్ సైడ్ ఏమవుతుందా మీకు చెప్పినట్టుగా పైథాగరస్ 4 అవుతుంది. సో దీని నుంచి సైన్ ఆల్ఫా నుంచి ఏమవుతాము కాస్ ఆల్ఫా. కాస్ ఆల్ఫా అంటే ఎంత అవుతుంది ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఎంత అవుతుంది 4/5. సైన్ ఆల్ఫా తెలిసింది కాస్ ఆల్ఫా.
రెండోది ఏం తీసుకుందాం, లెట్ బీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 8/17. దీని ఏమంటే మనం సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు 8/17. ట్రయాంగిల్ డ్రా చేసాడు కదా, ట్రయాంగిల్ డ్రా చేస్తే ఒకసారి చూడండి, ఇక్కడ దీన్ని తీటా అనుకుంటున్నాను, సైన్ తీటా అంటే ఇక్కడ కూడా ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే ఇది ఎంత అవుతుంది 8, ఇది 17, ఇది ఆటోమేటిక్ ఎంత అవుతుందంటే 15. కొత్త పైథాగరస్ థియరమ్ వచ్చింది, గుర్తుపెట్టుకుని రావాలి. ఇది ఎలా వస్తే మనకు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ హోల్ స్క్వేర్. 8 స్క్వేర్ కూడా అంటే 8 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ చేసి యాడ్ చేస్తే 17 స్క్వేర్ చేస్తే ఎంత వచ్చిందో అదే వచ్చింది. ఇది పైథాగరస్ థియరమ్. సో దీని నుంచి నాకు సైన్ బీటా వాల్యూ కావాలి. సైన్ బీటా వాల్యూ కావాలి అంటే ఫార్ములా రాయొచ్చు, మనకు సైన్ బీటా ఉంది, కాస్ బీటా వాల్యూ రాద్దాం. నెక్స్ట్ కాస్ బీటా అంటే రాయొచ్చు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ ఉంది. కాస్ అంటే ఎడ్జస్ట్మెంట్ సైడ్ అంటే ఎంత రాద్దాం 15/17. ఓకే, ఇంతవరకు క్లియర్. సైన్ ఆల్ఫా సైన్ బీటా, కాస్ ఆల్ఫా కాస్ బీటా వచ్చింది. చూడండి, ఇది ఆల్ఫా అనుకున్నాం, ఇది బీటా అనుకున్నాం, ఈ రెండింటి మధ్యలో ప్లస్ ఉంది అంటే ఆల్ఫా ప్లస్ బీటా, ఇక్కడ కాస్ ఉంది అంటే నేను దేనికి రాయాలి ఫార్ములా కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా రాయాలి. కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఫార్ములా ఏంట్రా కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా. ఈ ఫార్ములా చాలా గుర్తుంచుకోండి. సో నేను ఈ ఫార్ములా రాయాలని నాకు ఎలా తెలుస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటి మధ్య దీన్ని ఆల్ఫా అనుకున్నాను, దీన్ని బీటా అనుకున్నాను, ఈ రెండింటి మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా రాయాలి. అటువైపు ఇన్వర్స్లో కాస్ ఉంటే కాస్ ఆల్ఫా ప్లస్ బీటా, ఇక్కడ ఒక సైన్ ఉంది అనుకోండి, సైన్ ఆల్ఫా ప్లస్ బీటా. అసలు ఇప్పుడు మన దగ్గర వాల్యూస్ ఉన్నాయి చూడండి. కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ ఏమన్నా ఇక్కడ రాస్తున్నాడు కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ కాస్ ఆల్ఫా కాస్ బీటా అంటే 4/5 ఇంటూ 15/17 మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా అంటే 3/5 ఇంటూ ఎంత ఉంది ఇక్కడ 18/17 దట్ ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ 5 15 అంటే ఎంత అవుతుంది 60 మైనస్ 3 ఇంటూ 24/24 ఎంత అవుతుంది మనకి 85 అంతే కదా. 5 ఇంటూ 17 అంటే 5 ఇంటూ 10 50 ప్లస్ 35 85 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 36/85. నాకు వచ్చిన వాల్యూ ఏంటి కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 36/85 వచ్చింది. 36/85. సో ఇప్పుడు లెక్కలో తీసుకోవాలి కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇక్కడ రాస్తాను కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 36/85. నాకు ఆల్ఫా ప్లస్ బీటా కావాలా, ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏమైనా కాస్ ఇన్వర్స్ ఆఫ్ 36/85 రాస్తా 36/85. మరి ఆల్ఫా అంటే ఏమనుకున్నాం మనం చూడండి, ఫస్ట్ టైం ఏమనుకున్నాం సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అనుకున్నాం సైన్ ఇన్వర్స్ ఆఫ్ 8/17 దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 36/85 మనకు కావాల్సింది ఇదే కదా. అయితే ఇక్కడ వచ్చిన పైథాగరస్ ట్రిప్లెట్ ఇక్కడ ఏమొచ్చింది చూడండి, కొత్తగా 8 వచ్చింది, 15 వచ్చింది, 17 ఇది ఒక పైథాగరస్ ట్రిప్లెట్. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం.
థర్డ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం ఇక్కడ చూడండి. ప్రూవ్ దట్ sin ఇన్వర్స్ 3/5 ప్లస్ cos ఇన్వర్స్ 12/13 cos ఇన్వర్స్ 33/65 ఇచ్చారు. పైథాగరస్ ట్రిప్లెట్స్ ఏమేమి రాయాలో చూద్దాం ఒకసారి. పైథాగరస్ ట్రిప్లెట్స్ నేను పైథాగరస్ ట్రిప్లెట్స్ రాస్తాను. ఏం రాయొచ్చు కదా, 3 ఉంది అంటే 3 4 5 ఒకటి. నెక్స్ట్ రెండోది రాద్దాము 5 12 13. ఈ మూడు పైథాగరస్ ట్రిప్లెట్స్. సో నేను ఇప్పుడు యూజ్ చేయబోయే ఆ రెండు. ఓకే చూద్దాం. ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం మనం. లెట్ ఆల్ఫా ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు ఇక్కడ మనం చూడండి. ఫస్ట్ దాన్ని ఆల్ఫా అనుకున్నాను. లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఆల్ఫా అనుకున్నాను. sin ఇన్వర్స్ ఆఫ్ 3/5 sin ఇన్వర్స్ ఆఫ్ 3/5. దీని నుంచి sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3/5 రాయొచ్చు. sin ఆల్ఫా ఈక్వల్ టు 3/5. దీని నుంచి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రాసేస్తాను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రాసేస్తే ఇది తీటా అనుకుంటే ఇది 3 అవుతుంది. ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ 4 అవుతుంది. ఇది ఆటోమేటిక్ ఎంత అవుతుంది మనకి 4. సో దీని నుంచి మనకి cos ఆల్ఫా ఎంత అవుతుందా, cos ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4/5. cos ఆల్ఫా ఈక్వల్ టు 4/5. రెండో చూద్దాం మనం. బీటా ఈజ్ ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ 12/13 అంటే దీన్ని cos బీటా ఈజ్ ఈక్వల్ టు 12/13 గా రాయొచ్చు. 12/13. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లేదు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్కడ గీస్తే ఎంత అవుతుందో చెక్ చేద్దాం. సో ఈ తీటా అనుకుంటే ఆపోజిట్ సైడ్ ఇది ఎడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెన్యూస్ అంటే ఇదంతా 13. ఇది ఆటోమేటిక్ ఎంత అవుతుంది మనకి 5. సో మనకి ఈవెన్ డేటా ప్రకారం cos అంటే ఎడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్ సైడ్ చూడు, ఆపోజిట్ సైడ్ ఆటోమేటిక్ ఎంత అవుతుంది. దీని నుంచి cos బీటా వచ్చిందంటే sin బీటా కూడా రాయొచ్చు. sin బీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ అంటే ఎంత అవుతుంది 5/13. ఇంతవరకు క్లియర్. అయితే ఇప్పుడు మీరు లెక్కలు అబ్జర్వ్ చేయండి. ఈ మొత్తం టర్మ్ మనం ఆల్ఫా అనుకున్నాం. ఇది ఆల్ఫా, ఇది బీటా. ఇక్కడ cos ఉంది అంటే ఏం రాయగలము, cos ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. cos ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. cos ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి ఫార్ములా, cos ఆల్ఫా cos బీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ sin ఆల్ఫా ఇంటూ sin బీటా. sin ఆల్ఫా ఇంటూ sin బీటా దట్ ఈజ్ ఈక్వల్ టు cos ఆల్ఫా cos బీటా. ఇక్కడ చూడండి మనకి 4/5 ఇంటూ నెక్స్ట్ cos బీటా అంటే 12/13 మైనస్ sin ఆల్ఫా అంటే 3/5 ఇంటూ 5/13 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత అవుతుందా 5 అంటే 65. 4 ఇంటూ అంటే ఎంత అవుతుంది 48 మైనస్ 15/65 దట్ ఈజ్ ఈక్వల్ టు 33/65. 33/65. ఇది మొత్తం దేని వాల్యూ, cos ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 33/65 వచ్చింది. దట్ ఇంప్లైస్ నాకు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ కావాలి. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు cos ఇన్వర్స్ 33/65 అవుతుంది. 33/65. ఈ ఆల్ఫా ప్లస్ బీటా ఇక్కడ నుంచి ఈ cos వాటి తీసుకొచ్చి cos వచ్చి మరి ఆల్ఫా అంటే నీకు ఆల్రెడీ వాల్యూ తెలుసు ఎంత. ఆల్ఫా అంటే sin ఇన్వర్స్ ఆఫ్ 3/5 ప్లస్ cos ఇన్వర్స్ ఆఫ్ 12/13 దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చింది ఎంత ఇక్కడ cos ఇన్వర్స్ ఆఫ్ 33/65. 33/65 మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే అన్న. ఫోర్త్ ప్రాబ్లం ఏంటో చూడండి. ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసరికి మనకి ఈ ప్రాబ్లంలో ఇది ఫోర్త్ ప్రాబ్లం. ఇక్కడ చూద్దాం మనం. ఫస్ట్ గివెన్ డేటా నుంచి ఆల్ఫా బీటా వాల్యూ తీసుకుందాం. లెట్ ఆల్ఫా ఈక్వల్ టు cos ఇన్వర్స్ 4/5. లెట్ ఆల్ఫా ఈక్వల్ టు cos ఇన్వర్స్ 4/5. దీని నుంచి cos ఆల్ఫా ఈక్వల్ టు 4/5 అవుతుంది. 4/5. దీని నుంచి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీస్తానా. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీస్తే ఇది తీటా అనుకున్నాం అనుకోండి. ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది మనకి, ఇక్కడ ఆపోజిట్ సైడ్ లేదు కానీ ఇన్సైడ్ సైడ్ ఉంది. 4 ఉంది, హైపోటెన్యూస్ 5 ఉంది అంటే ఆపోజిట్ సైడ్ ఆటోమేటిక్ ఎంత అవుతుంది 3. దీని నుంచి sin ఆల్ఫా రాస్తాం. sin ఆల్ఫా ఇంకా డైరెక్ట్ గా అటువైపు అంతా tan కాబట్టి tan ఆల్ఫా రాసేస్తాం. tan ఆల్ఫా అంటే ఏంటో మనకి ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై adjacent side. Opposite side by adjacent side. That is equal to 3/4. Sin alpha రాస్తాం. ఓకే నెక్స్ట్ రెండోది వచ్చేద్దాం. బీటా ఈజ్ ఈక్వల్ టు sin ఇన్వర్స్ 3/√34. 3/√34
అంటే sin బీటా ఈజ్ ఈక్వల్ టు 3/√34. ట్రయాంగిల్ డ్రా చేద్దాము. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేస్తాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేస్తే ఓకే ఇక్కడ తీటా ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెన్యూస్ √34. పైథాగరస్ ట్రిప్లెట్ జనరల్గా లేదు కాబట్టి దీన్ని నేను ఫస్ట్ ఎక్స్ అనుకుంటున్నాను. ఎక్స్ అనుకుంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్. అంటే ఏం రాయొచ్చు? 3² ప్లస్ x² ఈజ్ ఈక్వల్ టు √34 హోల్ స్క్వేర్. అప్పుడు x² ఈజ్ ఈక్వల్ టు √34 హోల్ స్క్వేర్ అంటే 34. ఇక్కడ 3 హోల్ స్క్వేర్ ఉంది. 3 హోల్ స్క్వేర్ అంటే 9. అక్కడ తీసుకొచ్చేది 9 అవుతుంది. అంటే x² ఈజ్ ఈక్వల్ టు 25. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందో 25. అంటే ఆటోమేటిక్గా ఈ సైడ్ ఎంత అవుతుందో మనకి 5. దీని నుంచి tan బీటా రాస్తాం. tan బీటా రాస్తే ఎంత అవుతుంది మనకి? 3/4. tan బీటా ఈజ్ ఈక్వల్ టు 3/4. ఓకే రైట్. ఇంతవరకు క్లియర్. ఇప్పుడు మనకి గివెన్ డేటాలో ఏమేమి ఇచ్చాడో చూసాం. tan ఆల్ఫా ఇచ్చాడు, tan బీటా. ఒక్కసారి చూడండి, tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఫార్ములా ఏంటి అంటే tan ఆల్ఫా ప్లస్ tan బీటా బై 1 మైనస్ tan ఆల్ఫా ఇంటూ tan బీటా. ఈ ఫార్ములా తెలుసుకుంటాం. సో ఈ ఫార్ములా తెలుసుకుంటే ఇప్పుడు నేను లెక్కలో ఈ ఫార్ములా యూజ్ చేయబోతున్నాను. సో tan ఆల్ఫా తెలుసు, tan బీటా తెలుసు, ఈ రెండింటిని ఉపయోగించి ఫార్ములా. ఇక్కడ మనం ఎలా రాయాలి? ఈ టర్మ్ ఆల్ఫా అనుకున్నాం, ఈ టర్మ్ బీటా అనుకున్నాం. అంటే ఆల్ఫా ప్లస్ బీటా, ఎందుకంటే మధ్యలో ప్లస్ ఉంది. ఇక్కడ ఏముంది? tan ఉంది కాబట్టి tan ఆల్ఫా ప్లస్ బీటా. ఇక్కడ వాల్యూ రాద్దాం. tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. tan ఆల్ఫా ఎంత వచ్చిందో చూడండి, 3/4 ప్లస్ tan బీటా ఎంత వచ్చిందా? 3/5/1 మైనస్ 3/4 ఇంటూ 3/5. tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ ఈ మొత్తం ఎల్సిఎం ఎంత అవుతుందా? 4 ఇంటూ 5 ఎంత అన్నమాట? 20. 25 ఇంటూ 3 ఎంత? 50 ప్లస్ ఎంత అవుతుంది మనకి? 12 బై ఈ ఎల్సిఎం ఎంత? 5 ఇంటూ 4 20 మైనస్ 9/20. ఈ రెండిట్లో 20 ఎల్సిఎం క్యాన్సిల్ చేసేస్తాం. క్యాన్సిల్ చేయొచ్చా? క్యాన్సిల్ అయితే మనకి మిగిలిపోయింది ఎంత? tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు అంటే ఎంత అవుతుంది మనకి? ఇది 27/11. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 27/11. మరి ఆల్ఫా అంటే ఎంత? ఇక్కడ ఉంది చూడరా, cos ఇన్వర్స్ ఆఫ్ 4/5 ప్లస్ ఇక్కడ ఎంత ఉందిరా? sin ఇన్వర్స్ ఆఫ్ 3/√35. దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 27/11.